ముందు ఒకటి నేను అత్యంత ముఖ్యమైన విషయము మీ దృష్టిని ఎలియా మినిస్టర్ గారి దృష్టిని నేను తేవాలనుకుంటున్న విషయం ఏంటంటే అధ్యక్ష, మన సభా సాంప్రదాయాల ప్రకారంగా వెన్ ద సెషన్ ఈజ్ ఇన్ హౌస్ నో పాలసీ డెసిషన్ షుడ్ బి టేకెన్ అవుట్ సైడ్. అంటే విధానపరమైన ఏ నిర్ణయాన్ని కూడా సభ నడుస్తున్నప్పుడు బయట తీసుకోకూడదు అనేది సభ నియమం. ఐ హోప్ మై ఫ్రెండ్ శ్రీధర్ బాబు విల్ అగ్రీ. ఈరోజు ముఖ్యంగా జిఏడిని కూడా డిస్కస్ చేస్తున్నాం. ఆ శాఖ అత్యంత కీలకమైన నిర్ణయాన్ని ఈరోజు ప్రకటించింది. బయట పోయి మేము మీడియాలో చూసి వస్తే ఇది సభ మర్యాదను, సభ గౌరవాన్ని తగ్గించేటువంటి నిర్ణయం. అది ఏ నిర్ణయం అంటే అధ్యక్ష, ముఖ్యంగా ఉద్యోగుల పిఆర్సీకి సంబంధించి గత ప్రభుత్వం పిఆర్సీ కమిషన్ నియామకం చేసింది. ఆ కమిషన్ యొక్క టైం 30 మార్చ్, ఈ నెల మార్చి 30వ తేదీతో కమిషన్ యొక్క కాల పరిమితి ముగుస్తా ఉంది. ఈ రోజు మెమో నంబర్ 3347/844 బై ద ఇయర్ 2026 మరొక 6 నెలలు పిఆర్సీ కమిషన్ యొక్క కాల పరిమితిని పెంచుతూ ఒక విధానపరమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. మీడియాకు బయటకు వచ్చేసింది. ఎట్లా తీసుకుంటారు మీరు? ఐ రిక్వెస్ట్ ద హానరబుల్ స్పీకర్, ప్లీజ్ గివ్ ఎ రూలింగ్. ఆ సంబంధిత అధికారులను మీరు కాల్ చేస్తారా, వారికి మెమో ఇస్తారా? ఒక రూలింగ్ ఇచ్చి ఇంకొకసారి ఇలాంటి జరగకుండా విధంగా ఒక స్పష్టమైన హెచ్చరిక ఆ అధికారులకు జారీ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇది సభ గౌరవాన్ని మంటగల్పడం, సభ మర్యాదను, సభ యొక్క విలువను తగ్గించేటువంటి చర్య. అదేదన్నా ఉంటే ఫైనాన్స్ మినిస్టర్ గారు ఈ సభలోనే ప్రకటించాల్సి ఉండే, కానీ బయట అది ఆర్డర్ ఇష్యూ చేసేస్తే ఈ సభ యొక్క మర్యాదను తగ్గించే విధమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. దయచేసి దీని మీద మీరు రూలింగ్ ఇవ్వాలని ఎలియా మినిస్టర్ గారు కూడా స్పందించాలని చెప్పి నేను కోరుతున్నా. అది ఈ రోజు ఇష్యూ అయింది. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు బయట మీడియాలో వచ్చింది. వెన్ ద హౌస్ ఈజ్ ఇన్ సెషన్ దే షుడ్ నాట్. దయచేసి దీన్ని నోటీస్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నా.